ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సీరియస్లీ చాలా మంది మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు తెలుసా మీకోసం. వాళ్ళ పనులన్నీ ఆపుకొని మీకు ఈ క్రౌడ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎంత లవ్ ఇస్తున్నారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ లుకింగ్ గ్రేట్ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఆవకాయ పికిల్ హౌస్ ని మీరు ఇనాగ్రేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా సారి విన్నాను దట్ ఇక్కడ పికిల్స్ కానీ స్వీట్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి అనేసి. సో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలనుకున్నాను అండ్ ఆ టైం వచ్చింది. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బేసిక్ ఐఎమ్ నాట్ ఫుడీ బట్ ఎమ్మీగా టేస్టీగా ఉంటే హ్యాపీగా తింటాను. అంటే స్వీట్ క్రేవింగ్స్ స్పైసీగా తినడానికి ఇష్టపడతారా? రెండు మిక్స్ అంటే డిపెండ్స్ ఆన్ మూడా? ఎగ్జాక్ట్లీ. ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే ఏం ప్రిపేర్ చేయడానికి మీరు ఇష్టపడతారు? వాళ్ళకి ఏమి ఇష్టమో అదంతా ప్రిపేర్ చేస్తాను బికాస్ ఐ లవ్ టు కుక్ కాబట్టి. సో ఈ అంటే ఇక్కడ ఆవకాయ అనేది నేమ్ ఫస్ట్ ఫేమ్ కాబట్టి ఆవకాయ అనేది మీకు ఇష్టమా? నాకు వేడి వేడి అన్నం ముద్దపప్ప నెయ్యి ఆవకాయ ఉంటే ఐ విల్ బి సూపర్ హ్యాపీ. సో ఇప్పటివరకు మీరు కుక్ చేసిన దాంట్లో మంచి కాంప్లిమెంట్స్ వచ్చి మీరు హ్యాపీగా ఫీల్ అయిన డిష్ ఏది? ఆనెస్ట్ గా చెప్పనా అన్ని, బికాస్ నా ఫ్యామిలీ నా ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు. సో దాంట్లో నాన్ వెజ్ బాగా వండుతాను. సో అందరూ నాన్ వెజ్ చాలా బాగా లైక్ చేస్తారు. అంటే మీరు వెజ్ ఎక్కువ తింటారా నాన్ వెజ్ ఎక్కువ తింటారా? వెజ్. అయితే ఇద్దరం సేమ్ పించ్ అనమాట గిచ్చాలి. అవునా? సో నైస్. వెజ్ లో ఏ రెసిపీ బాగా ఇష్టం మీకు? నాకు రసం అండ్ రైస్. ఇంత సింపుల్ గా ఉంటారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ స్మైల్ లాగే మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాము విత్ ఆవకాయ. థ్యాంక్ యూ సో మచ్.